నీవు ప్రశ్నిస్తే ప్రభువుని, ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను. ప్రభువా వాడిని బాగు చేస్తావా? నీ చేతనైద్దా? నన్ను నమ్మటం నీకు చేతనైతే, నా శక్తిని విశ్వసించడం నీ చేతనైతే, తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది, వాడు బతికిపోతాడు, బయటపడతాడు అన్నాడు, చేశాడు. ఈరోజు నువ్వు దేవుని ముందుకు వచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల గురించి దేవుని అడుగుతున్నావు. దేవా, ఇది సాధ్యమేనా? పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా? పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా? పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా? నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవడం సాధ్యమేనా? నా ప్రభు మాట్లాడుతున్నాడు, విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే. విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట, ప్రార్థించుట, విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత. ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను. మొత్తం కోల్పోయిన ఏబుకు తిరిగి రెండంతలుగా ఇచ్చాడని. మొత్తం కోల్పోయాడు. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, మొత్తం కోల్పోయాడు. అన్నీ కోల్పోయాడు. కానీ నా దేవుడు తిరిగి నాకు మరలా నూతన స్థితి దయచేయగలడన్న విశ్వాసాన్ని మాత్రం పోనీలా. ఏబు కోల్పోయినా మొత్తం కోల్పోయాడు. కానీ అన్నిటినీ తిరిగి నా దేవుడు దయచేయగలడో, నా పరిస్థితి మారిద్ది, నా బిడ్డల పరిస్థితి మారిద్ది, టోటల్గా నేను ఎదుర్కొంటున్న వాటన్నిటి నుంచి విడుదల పొందగలను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన చేస్తాడో. నేను చెప్తున్నా, అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా, అన్ని బలాలు కోల్పోయి బలహీనుడివై బలహీనురాలివై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు. నువ్వు కోల్పోయిన అభిషేకం మళ్ళా నీ మీదకి వచ్చింది, నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది. నువ్వు గెలుస్తావు, నువ్వు జయిస్తావు. ఎంత జయిస్తావు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు, ఇప్పుడు పొందబోయేది వేరు. ఇంకా డౌటా? అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు. అందరూ పోయినా సరే, అందరూ వదిలేసినా సరే, విశ్వాసాన్ని మాత్రం వదలదు. దేవుడు అడుగుతున్నాడు, మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా, బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా?